భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను నేడు పరిశీలించారు. ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్ ల ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పెండింగ్ లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రాజు, కౌన్సిలర్లు, ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, రాష్ట్ర నాయకురాలు నీలం పద్మ, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. అన్న ఇది సర్వీస్ రోడ్ సార్, ఇక్కడ సర్వీస్ రోడ్ వస్తుంది. నలుగురు ముగ్గురు చెప్పు, నలుగురు వాళ్ళే సార్, పైసలు 2 3 నలుగురు ఇండ్లు వాళ్ళే. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో అతి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఇక్కడ నుండి జంగాల కాలనీతో పాటు బీసీ కాలనీ, పద్మశాలి కాలనీ కూడా సీసీ రోడ్లు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం. ముఖ్యంగా చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ అండర్ పాస్ను ఈరోజే ఈ గారిని పిలిచి పనులు ప్రారంభించి చెప్పినాం. రేపు 27 తారీఖు నుంచి పనులు మొదలు పెడుతున్నాం. ఒక 90 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ఆలేరు పట్టణ ప్రజలకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తి అవుతాయి. ఇంకా 4-5 అమౌంట్ పడేది ఉంది. ఆ అమౌంట్ విషయం కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ తోటి మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి ఆ అమౌంట్ కూడా వేయించి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించారు. వాళ్ళ ఇల్లు కోల్పోయారు, వాళ్ళ ఉపాధి కోల్పోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉపాధి జరిగే విధంగా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పి మాటిస్తూ రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఏ నమ్మకంతో అయితే మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేస్తాం. రేపు 28వ తారీఖు కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఆ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు విధిగా వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్ కానీ, వాళ్ళకి ఇల్లు లేని వారి ఇల్లు కూడా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రియారిటీగా పెన్షన్లు, ఇండ్లు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ, మన గ్రామ స్వరాజ్యం నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. రేపు 28వ తారీఖు గ్రామ సభలో అందరూ పాల్గొని మీ సమస్యలు, మీకున్నటువంటి అక్కడ కావాల్సినటువంటి పనులను కూడా అర్జీలు తీసుకుంటే, ప్రభుత్వం తీసుకొస్తే తప్పకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి మళ్ళొకసారి ఆలేరు ప్రజలందరికీ పేరు పేరున 2 చేతులు నమస్కారం.